ఫార్మకాలజీ సెకండ్ ఎగ్జామ్. అప్పుడు నేను ముందు రోజు ఏమైందంటే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ కాఫ్ బాగా జలుబు చేసి నేను ఇంకా చదువుతున్నప్పుడు కూడా నాకు ఎక్కట్లేదు. చదివిన లైన్ నేను మళ్ళీ చదువుతున్నాను నాకు తెలియకుండానే. చదివిన లైన్ చదువుతున్నా నాకేం ఎక్కట్లేదు. అంతా కొత్త కనబడుతుంటే ఇక నాకు చాలా భయం వేసింది. ఇక రాయలేనా కనీసం ఇంతకుముందు చదివిందన్నా గుర్తొచ్చినప్పుడు రాస్తాం కదండి ఎగ్జామ్లో మనం. అలా కూడా రాయలేని అనిపించింది. అంటే పాస్ అవ్వడం అనేది పాస్ అవ్వచ్చండి మామూలు ఎగ్జామ్స్ అనేవి. అది కూడా నా వల్ల కాదనిపించింది ఆ పరిస్థితుల్లో. నేను ఇంకా నాకేం చేయాలో అర్థం కాక ఫోన్ ఒక 4 సార్లు చేతిలో తీసుకుని కాల్ చేద్దామని మమ్మీకి మళ్ళీ పక్కన పెట్టేసి అట్లా చేసిన తర్వాత ఇంకా నా వల్ల కావట్లేదని ఫోన్ చేశాను ఇక మమ్మీ డాడీకి. చేస్తే ఒకసారి ప్రార్థన చేసుకో అని చెప్పారు. ప్రార్థన చేసుకో. డాడీ ప్రార్థన చేశారు, మమ్మీ కూడా ప్రార్థన చేసింది. ఇక అప్పుడు కూడా నాకు ఇంకా అలాగే ఉంది. నేను ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను రూమ్లో, కన్నీటి ప్రార్థన. అలాంటి టైంలోనే మన కన్నీటి ప్రార్థన వస్తుందండి. అలాంటి టైంలో కన్నీటి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు మనసు నెమ్మది ఇచ్చిందండి కొద్దిగా. అప్పటి వరకు నేను చాలా దుఃఖంతో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను అప్పటి వరకు. తర్వాత నాకు ఎటువంటి ధైర్యం వచ్చిందంటే దేవుడే రాపిస్తాడు అన్న ధైర్యం నాలో కలిగింది. నేను ఖచ్చితంగా రాయగలను నాకు అనేది నాలో పుట్టిందనమాట అది. తర్వాత అప్పటికి నేను ఇంకా కొంచెం ఉంది లోపల. దానికి మా డాడీ రమ్మంటావా అని అడిగారు. రమ్మన్నాను. ఇక నేను ఎప్పుడు రమ్మనలేదు. ఇప్పటికి 2 years తర్వాత వచ్చారు అక్కడికి గుంటూరు. అప్పటి వరకు రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా బయట రూమ్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం 10 లోపు మొత్తం సెట్ అయిపోయింది. బయట రూమ్ తీసుకున్నాడు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అప్పుడు ప్రార్థన చేసి స్టార్ట్ చేశాను. ఇక నేను చదివింది 2 గంటలండి, ఇంకా రాత్రికి లేవు. నేను ప్రార్థన చేసుకుని నేను ఎప్పుడో నోట్స్ రాసుకున్నాను బుక్లో. ఆ బుక్ నేను బ్యాగ్లో చూస్తుంటే నాకు ఆ బుక్ అనిపించి నేను తీస్తే అది హార్మోన్స్ చాప్టర్లో యాంటీకోగులెంట్స్, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో. సో నేను వాటిని ఒకసారి చదువుదాం. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా, రేపు 5 మార్కుల కన్నా రావచ్చు, 5 మార్కులకి రాద్దామని చదివి బుక్ మొత్తం తిప్పి పక్కన పెట్టేసి ఇక నేను వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా చూసుకుంటున్నాను. అలా నేను 2 గంటలు చదివాను. మార్నింగ్ లేచి 1 గంట చదివాను. గంట చదివిన తర్వాత నేను ఎగ్జామ్కి వెళ్ళాను. ఇక ప్రార్థన చేయించుకుని మా బాబాయ్తో, మా నాన్నమ్మతో, మా పిన్నితో, డాడీతో, మమ్మీతో అంతా ప్రార్థన చేయించుకుని ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నేను 5 మార్కుల కోసం చదివా కదండి. అవి 2 ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చినాయి. ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ కదా. 30 మార్క్స్ కంటే అక్కడే చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. అది చాలా గొప్పతనం. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఉంటాయండి. అంటే గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు. అవి చదువుకుని వెళ్తారు అందరు ఎగ్జామ్స్కి. కానీ ఇవి చదవరు కదా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అనేది మాకు సీనియర్స్ చెప్తూ ఉంటారు, మాకు అదే చదువుకుంటూ వస్తాం. కానీ నేను అది చదివాను. దాంట్లో చదవాల్సింది కూడా చదివాను. అంటే వార్ఫరిన్ మెకానిజం అనేది అది చదివాను. ఇంకా యాంటీ థైరాయిడ్ క్లాసిఫికేషన్ అనేది చదవరండి అందరూ. నేను అది చదువుకుని అదంతా వెళ్ళానండి. అదే ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అదే దిగేసరికి నేను దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకున్నాను ఎగ్జామ్ హాల్లో. అసలు ఈ సాక్ష్యాన్ని మా ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పుకున్నానండి. తర్వాత నేను సాక్షిగా నిలబడాలి, ఎలా అయితే నిలబడాలి, నేను ఈ సాక్ష్యం ఇక్కడ నుంచి చెప్పాలి అనుకున్నాను. అట్లాగే మన జీవితంలో దేవుడిగా చాలా మేలులు చేస్తూ ఉంటాడండి. చేసినప్పుడు మనవారు, మన స్నేహితులు వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఇప్పుడు వినకపోయినా సరే ఏదో ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు లాస్ట్ ఆప్షన్గా మీ దేవుడికి ప్రార్థన చేయండి, మీకు కాల్ చేస్తారండి. అట్లా చేసినప్పుడు మీరు ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళ జీవితంలో మేలు చేస్తాడు. అప్పుడు వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుందండి. సో అట్లాగే మీ జీవితంలో చేసిన మేలుని ఎన్నడూ మరవద్దండి. నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని, అంటే చిన్నప్పటి నుంచి చేసిన తెలియదు. ఇంటర్లో కూడా ఏమైందంటే ఒక్కరోజు నేను 3 months ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చి మొత్తం చదువుకొని వెళ్దాం, అక్కడ ఫుడ్ బాగోట్లేదు, అదంతా అనుకూలంగా లేదనుకుని ఇంటికి వచ్చి నేను ప్రిపేర్ అయ్యి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళేసరికి టాప్ 3లో ఉండేది టాప్ 15కి వచ్చేసాను. అందరూ ఎదరికి వెళ్ళిపోయారు. ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇంకా అప్పుడు కూడా డిప్రెషన్ వస్తుంది మనకి కిందకి వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు నాకు ఉండేది. ఆ తర్వాత ఒకరోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, డిప్రెషన్తో నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. అది కూడా కన్నీటి ప్రార్థనే. ఎందుకంటే ఆటోమేటిక్గా కన్నీటి ప్రార్థన వస్తుంది. దేవునికి విరిగి నలిగినటువంటి హృదయం చూస్తాడండి. నాకు మొన్న నేను ఏడవలేదు, కానీ నా మనసులో చాలా దుఃఖం అండి. ఎందుకంటే అట్లాగే ఇంటర్మీడియట్లో అయితే రాత్రి పడుకునే టైంలో నాకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చినాయి. సో ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసినప్పుడు అనుకోని రీతిగా టాప్ 2 వచ్చానండి. నేను అసలు అనుకోలేదు. నేను చదవలేదండి. నాకు ఎగ్జామ్ హాల్లో రాస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. దేవుడే గుర్తు చేస్తున్నాడు అని మీకు ఆ ప్రెసెన్స్ అనేది ఫీల్ అవుతారు మీరు. ఇవన్నీ దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యాలండి.
ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ప్రతి ఎగ్జామ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఎగ్జామ్ కూడా దేవుడే రాయించాడండి. నేను ప్రతి తర్వాత ఎగ్జామ్ నేనేం భయపడలేదు. అలాగే పేతురు రాత్రి అంతా వలేసినప్పుడు ఎలా అయితే పడలేదో, దేవుడు వచ్చి ఇటుపక్క వేయని ఒక్క మాట చెప్పినప్పుడు వేసినప్పుడు అసలు అంటే ఎంతసేపు పట్టాడండి చేపలు? కాసేపులో చాలా పట్టాడు కదా దేవుడు వచ్చిన తర్వాత. అట్లాగే మనం కూడా దేవుని మీద ఆనుకొని మనం శ్రమ పడితే ఆ శ్రమను దేవుడు దీవిస్తాడు. అట్లాగే మన సమయాన్ని కూడా దేవునికి కేటాయించండి. ఖచ్చితంగా మీరు ప్రతిఫలాన్ని చూస్తారు. నమ్ముటని ఇవ్వాలంటే సమస్తము సాధ్యమే. ఈ మాట దేవుడు దీవించును గాక. ఆమెన్. చాలా సింపుల్గా చెప్పాడండి. అలా కాకపోతే బాగా మేము టెన్షన్ పడ్డాం. సామాన్యంగా ఫోన్ చేయడు, కొద్దిగా ఇబ్బంది ఉంటే అంత పట్టించుకోడు, తనే ఏదో ఒకటి చేసుకుంటాడు. కానీ ఎంతో ఇబ్బంది ఉంటేనే ఫోన్ చేశాడు. రమ్మంటావా అంటే రండి అని అన్నాడు. రండి అన్నాడంటేనే మాకు అర్థమైపోయింది ఆ కండిషన్ ఎలా ఉన్నాడు. చదువుతుంటే ఎక్కట్లేదు డాడీ, మమ్మీ చదువుతుంటే అసలు ఏం ఎక్కట్లేదు పోతున్నాడు. ఆ టెన్షన్లో చదివింది కూడా మర్చిపోతున్నాడు. అలాంటి సందర్భంలో మేము సాయంత్రం 6 గంటలకల్లా మేము బయలుదేరి వెళ్ళటం జరిగిందండి. వెళ్తున్నంతసేపు కూడా మమ్మీ ఫోన్ పెట్టద్దు, డాడీ ఫోన్ పెట్టద్దు, నాతో మాట్లాడుతూ ఉండండి అంటూనే మేము వెళ్తున్నంతసేపు కూడా మనోహర్తో మాట్లాడుతూనే ఉన్నాం, ధైర్యం చెప్తూనే ఉన్నాం. తనంతటి తాను ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో, అయ్యా నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేసావు, మా డాడీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, నా పట్ల కూడా గొప్ప కార్యం చేయి ప్రభువా అని తను హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నప్పుడు తనకు ఒక ధైర్యం ఇచ్చాడండి దేవుడు. కానీ దేవుడు మరి మనం ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా మన ప్రార్థన సహాయం అందజేస్తాం. కానీ వారి హృదయం కూడా మార్చబడాలి, దేవుడి తట్టు తిరగాలని దేవుడు కోరుకుంటాడు. ఖచ్చితంగా మా ప్రార్థన సహాయం ఉంటుంది. కానీ తను కూడా మారు మనసు పొందాలి, తను కూడా దేవుని మీద ఆధారపడాలనే ఒక విషయం మీద పరీక్ష జరుగుతూ ఉంటుందండి. తను 20 రోజుల నుంచి కూడా ఎంతో అసలు రాత్రి 2 వరకు తెల్లవారుజాము లేచి ఇంటి దగ్గర చదివాడు. మెరిట్గా నేను ర్యాంక్ సాధించాలనే ఒక ఉద్దేశంతో చదివాడు. కానీ దేవుని ఆధారం చేసుకుని చదివితే అది ఫలించేదేమో. అంటే తనకున్న సిలబస్ చాలా ఎక్కువ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది. ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి అర్థం తెలుసు. కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఏ విధంగా చేస్తాడు? నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువ ర్యాంక్ సాధించాలని. దేవుని పక్కన పెట్టి నువ్వు చదివితే మరి ఆ చదువు మనకు ప్రయోజనం ఇవ్వదు అని తనకు దేవుడు తెలియజేశాడండి. ప్రియా సహోదరులారా, చదువుచిన బిడ్డలారా, మీరు దేవుని మీద ఆధారపడండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఎగ్జామ్కి ఇవ్వడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే తను వాగ్దానం చేసుకున్నాడో, అయ్యా ఇంటర్లో ఈ విధంగా నాకు సహాయం చేసావు కదా, నీటిలో కూడా భయపడలేదండి, ధైర్యంగా వెళ్ళాడు. ఎలాంటి పిరిగితనం లేదు. అసలు ఆ పిరిగితనం చూస్తే మాకే భయం వేసింది అనమాట. ఇప్పటి వరకు అలాంటి పిరికాత్మ ఏలుబడి చేయలేదు అతనిలో, కుమారుల్లో. కానీ అసలు వెళితే అసలు మమ్మీ నేను పాస్ అవుతానా, నేను రాయగలనా అని ఒక భయము, ఒక పిరికాత్మ ఏలుబడి చేసిందండి. అది తను మార్పు చెందాలని ఒక దేవుని పరీక్షమో నాకు తెలియదు. కానీ తను ఇప్పుడు సాక్ష్యం చెప్పాలని తను తానే నోటితో ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో ఏ విధంగా ఉంటుందో మనోహర్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కనుక మనం ఎన్ని పనులున్నా ప్రార్థనకు సమయం ఇవ్వాలని మరి సాక్ష్యం ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తున్నారు. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రారా అని పిలిస్తే, డాడీ నేను ఇప్పుడు చదువుకోవాలి, నేను చదువుకున్న తర్వాత నేనే ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రార్థన చేసి పడుకుంటాలే అనేవాడు. అట్లాంటిది దేవుడు ఒంగోబెట్టి 2 గుద్దిన తర్వాత డాడీ ప్రార్థన చేసుకుందాం రా అని పిలుస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుద్దామండి. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థన కన్నా మనం చేసే పనే ఎక్కువ అనుకుంటారు, మనం చదివే ఎక్కువ అనుకుంటారు, మనము చేస్తున్న పనికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలనుకుంటారు. నేనేమైనా ఖాళీగా ఉన్నానా ప్రార్థనకు రావడానికి, నేనేమైనా పని లేకుండా ఉన్నానా ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి అనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా వంచాలో దేవునికి తెలుసు కనుక ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చే వారంగా మనం ఉందాం.
దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చే వారంగా ఉందాం. మరి నాకు చాలా అనుభవం, నేను చాలా బాధపడేవాడిని. మనోహర్ చదువుకుంటూ ఉండేవాడు పక్క రూములో. మేమందరం ప్రార్థన కూర్చునేవాళ్ళం, కుటుంబ ప్రార్థనకి. పాటలు 2-3 పాటలు పాడేవాళ్ళం. మేము మధ్యలో పిలుస్తూ ఉండేవాళ్ళం. మధ్యలో నేను పిలుస్తూ మనోహర్ అంటూ ఉండేవాడిని. కొంచెం సేపు ఆగడం, మళ్ళీ మనోహర్ అని పిలవటం. వస్తున్నా డాడీ మీరు కానివ్వండి అనేవాడు. అట్లా పాటలు అయిపోయేవి. పాటలు అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చేవాడో తెలుసా మీకు? మేము ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత, అంటే టైం వేస్ట్ కాకూడదనమాట. టైం వేస్ట్ కాకూడదని మేము ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా ప్రార్థన నేను స్టార్ట్ చేయడం గట్టిగా స్టార్ట్ చేసేవాడిని. ఎందుకంటే పక్క గదిలో ఉన్నవాడికి వినిపించాలి నేను ప్రార్థన స్టార్ట్ అయిపోయింది, వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పి. అంటే అంతగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రార్థన నిర్లక్ష్య పెట్టేవాడు. నాకు చాలా బాధ అనిపించేది ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే నాకు తెలుసు ప్రార్థనకి ప్రాధాన్యతనిస్తే సమస్త పరిస్థితులు అనుకూలపరచబడతాయని. కానీ ఆ విషయం మనోహర్కి తెలిసేది కాదు. నేను చాలా బాధపడేవాడిని. ఆ విషయంలో మనోహర్ ప్రభుకి సమీపంగా రావాలని, హేమ సమీపంగా రావాలని, వారు ప్రార్థనలో చక్కగా ఏకీభవించాలని చెప్పి ఎక్కువ మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మరి పాస్టమ్ గారు కానీ నేను కానీ తగు సమయంలో దేవుడు వారికి తెలియచేసి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఆశ్చర్యకరంగా ఆ రోజు రాత్రంతా చదివినా కూడా అంత గొప్పగా రాయగలిగేవాడు కాదేమో, కానీ ఆశ్చర్యకరమైన రీతిలో మరి దేవుడు ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయించాడండి. దేవునికి మహిమకరంగా వ్రాయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ మనోహర్ సాక్ష్యం ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, దేవుని పనిని, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి నాకు ఈ పని ప్రాముఖ్యమైనది, ఇప్పుడు ఈ పని నాకు ఇంపార్టెంట్ అని మీరు దేవుని పనిని గనక, దేవుని సన్నిధిని గనక, ప్రార్థనను గనక నిర్లక్ష్య పెట్టేవారైతే మీరు పెద్ద ప్రయోజనం చూడలేరండి. ఈ సత్యాన్ని గుర్తించండి. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఎవరైతే ప్రభువునకు ప్రాధాన్యతనిస్తున్నారో, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నారో ఖచ్చితంగా వారికి మేలులను దేవుడు దయచేస్తాడు. వారు ఆశీర్వదించబడతారు, వారు అభివృద్ధి చెందుతారు. దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.